గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు సెప్టెంబర్ 11కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్‌ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్‌తో పాటు మీకు డైలీ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన క్వశ్చన్స్ మరియు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఆ క్వశ్చన్స్‌కి సంబంధించి. సో అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్‌పెక్టెడ్ క్వశ్చన్స్ అని భావించి ఆ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది డైలీ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో ఇక మనకు ఈ కరెంట్ అఫైర్స్ అనేది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్ వంటి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారికి మరింత ఈజీగా అర్థం అవడానికి హిందూ మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ నుంచి కంటెంట్ని తీసుకొని ఆ కంటెంట్లో ఉన్న మీనింగ్ కూడా మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇది తెలుగు మీడియం అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్. సో ఇక ఈరోజు మనము నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. ఏ రాష్ట్రము లేక యూటీలో ఇండియా మొదటి పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాను ప్రారంభించారు అని ఇక్కడ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, న్యూఢిల్లీ అని. సో ఇక్కడ కరెక్ట్ సమాధానం వచ్చేసి న్యూఢిల్లీ కరెక్ట్ సమాధానం ఇక్కడ. సో మన భారతదేశంలో ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగాన్ని మరింతగా పెంచే విధంగా భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే సో ఈ న్యూఢిల్లీలో మొట్టమొదటిసారిగా ఈ పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాను యూనియన్ పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ గతంలో ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు సమాధానం వచ్చేసి న్యూఢిల్లీ. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాకు సంబంధించి సో దీనిని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్. సో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్తో వీరు కొలాబరేట్ అయ్యి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వారు దీనిని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం అనేది ఉంది. ఆ మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రస్తుతం ఈ పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత వివిధ దశల్లో భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో దీనిని విస్తరించే అవకాశం ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఇటీవల మనోదర్పణ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అని కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, లేక వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అని మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మనోదర్పణ్ అనే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం వచ్చేసి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో ఆ విద్యార్థులకు వచ్చే మానసిక సమస్యలకు తగినంత కౌన్సిలింగ్ ఇవ్వడానికి సో ఒక సామాజిక సహకారాన్ని అందించడానికి ఈ మనోదర్పణ్ అనే కార్యక్రమాన్ని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు ఈ మనోదర్పణ్ అనే కార్యక్రమానికి. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 8448440632 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
సో అదేవిధంగా ఈ మనోదర్పణ్ కార్యక్రమానికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశము మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మనోదర్పణ్ అనే కార్యక్రమాన్ని ఇటీవల భారత ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ మనోదర్పణ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి, మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికి దేశంలో 1 కోటి మంది యువ వాలంటీర్లను సమీకరించడానికి యూనిసెఫ్ యువ కలిసి ఏ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం పనిచేస్తుంది అని ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు కరెక్ట్ సమాధానం కనుక చూసుకుంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మనకు ఇక్కడ కరెక్ట్ సమాధానంగా పరిగణించాలి. ఇక నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అమల్లోకి తెచ్చిన తేదీ ఏది అని కింద మనకు 4 డేట్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు సాధారణంగా ఈ డేట్స్కి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 లేకపోతే ఇతర చిన్న చిన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో మాత్రమే మనకు ఈ డేట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా గ్రూప్ 1 మరియు ఈ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవుతుందో అందులో ఇటువంటి క్వశ్చన్స్ అడగడు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్కి మనము ఆన్సర్ కనుక చూస్తే జూలై 2020న ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. సో గతంలో మనకు ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉండేది. సో అందులో కొన్ని సవరణలు చేసి నూతన చట్టంగా ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో గతంతో ఉన్న చట్టంతో కంపేర్ చేసుకుంటే ఈ చట్టము మరింత సమర్థవంతంగా పనిచేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో ఇందులో మనకు సత్వర న్యాయం కోసము ఒక సింగిల్ యాక్సెస్ పాయింట్ను కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019కి సంబంధించి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన లక్ష్యం వచ్చేసి ఈ వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఆ వినియోగదారుల రక్షణకు సంబంధించి వారికి అవగాహన కల్పించడము, వారికి రక్షణలకు సంబంధించిన సెక్యూరిటీని కల్పించడం అనేది ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ యొక్క ప్రధానమైన లక్ష్యంగా నిర్దేశించడం అనేది జరిగింది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే సో 1986లో ఏర్పాటు చేసిన చట్టానికి మళ్ళీ ఇప్పుడు సవరణలు చేశారు కాబట్టి సో మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చట్టానికి సంబంధించి పూర్తి సమాచారం చదువుకోండి ఒకసారి. అదేవిధంగా ఇందులో ఈ కామర్స్కి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు పేర్కొనడం అనేది జరిగింది. ఇంకా 5th క్వశ్చన్ ఒకసారి చూస్తే, డేటా షేరింగ్ కోసము సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో అవగాహన ఒప్పందం కూర్చుకున్న మంత్రిత్వ శాఖ ఏది అని కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ సమాచార షేరింగ్ కోసము ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. 6th క్వశ్చన్, ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ మొదటి పాదరక్షల శిక్షణా కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? సో దీనికి కరెక్ట్ సమాధానము న్యూఢిల్లీ. సో దీనిని ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. సో మొదటి పాదరక్షల శిక్షణా కేంద్రం కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, జైశంకర్ వాంగ్ హోల్డ్ టాక్స్ అని మనకు ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ప్రస్తుతము ఈ వివిధ దేశాల మధ్య కొన్ని చర్చలు అనేవి కొనసాగాయి. సో దానికి సంబంధించిన వార్త ఇది. ఒకసారి ఇందులో మనం ఒకసారి చూస్తే, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ and Chinese Foreign Minister Wang Yi held their first face-to-face meeting in the Moscow. సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్కు మరియు చైనాకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్ వాంగ్ హీకి మధ్య మొట్టమొదటి
ఫేస్ టు ఫేస్ మీటింగ్ అనేది మాస్కోలో జరిగింది. సో గత 4 నెలల నుంచి ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో వాస్తవ ఆధీన రేఖ, ఈ వాస్తవ ఆధీన రేఖ నుంచి గత 4 నెలల కాలం నుంచి వివాదాస్పదం మరియు ఘర్షణ వాతావరణము కొనసాగిన నేపథ్యంలో ఈ చర్చలు అనేవి ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరుగుతున్నాయి. అంతేకాకుండా ఫస్ట్ టైం అంటే 1975 తర్వాత ఈ చైనా మరియు భారత్ సరిహద్దు ప్రాంతాలలో తుపాకీ కాల్పులు అనేవి జరిగాయి కాబట్టి ఈ చర్చలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మరికొన్ని అంశాలు ఇక్కడ గమనిస్తే ఇటీవల ప్రస్తుతం ఇక్కడ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్స్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది ఇక్కడ జరిగింది మాస్కోలో. అందులో భాగంగా సో ఇక్కడ వీరిద్దరు చర్చించుకున్నారు. అంతేకాకుండా రష్యా, ఇండియా, చైనా ట్రైలేటరల్ మీటింగ్ కూడా ఇక్కడ జరిగింది. రష్యా, భారత్ మరియు చైనాకు సంబంధించి ఒక ట్రైలేటరల్ మీటింగ్ కూడా ఈ 3 దేశాల మధ్య జరిగిందని మనం గమనించాలి ఇక్కడ. సో ఇందులో ప్రధానంగా చర్చించింది ఏమిటంటే ఇండియా మరియు చైనాకు సంబంధించి ఈ ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి వివిధ అంశాలపై ఇక్కడ చర్చ అనేది జరిగింది. సో దాంతోపాటు ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ఎవరైతే ఉన్నారో సో ఇతను వివిధ దేశాలతో కూడా కొన్ని సమావేశాలు నిర్వహించడం అనేది జరిగింది. అందులో ఈ ముఖ్యంగా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మొత్తం 8 దేశాలు ఉంటాయి. ఈ 8 దేశాలలో ముఖ్యంగా ఈ కిర్జిక్ రిపబ్లిక్ మరియు తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాలతో ఇతను అనేక రకమైన చర్చలను కొనసాగించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ 4 దేశాలతో ఇతను చర్చలు కొనసాగించడం జరిగింది. భారత్ మరియు ఈ దేశాల మధ్య భవిష్యత్తులో మరిన్ని ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడే విధంగా ఈ చర్చలు కొనసాగడం జరిగింది. సో అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్ కూడా ఇందులో భాగంగా ఉంది. అయితే పాకిస్తాన్తో ఎటువంటి చర్చలు అనేవి కొనసాగలేదని ఇక్కడ ప్రత్యేకంగా తెలపడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ రష్యా, ఇండియా, చైనా త్రైపాక్షిక సమావేశం అనేది జరిగింది. సో ఈ సమావేశాన్ని మనము రిక్ సమావేశం అని కూడా పేర్కొనవచ్చును. సో రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక సమావేశము చైనా, రష్యా విదేశాంగ మంత్రులతో కలిసి సో భారత్ కూడా ఈ చర్చలు అనేది కొనసాగించింది. సో ప్రస్తుతము పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలను ఈ సందర్భంగా ఈ చర్చల్లో వీరు కొనసాగించడం అనేది మనము గమనించాల్సిన విషయము. సో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక అంశాలు, మరియు అంతరిక్ష రంగాల్లో సహకారంపై ఈ దేశాలు చర్చించుకోవడం అనేది జరిగింది ఇక్కడ. సో ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే రఫేల్స్ ఏ గేమ్ చేంజర్ సేస్ రాజ్నాథ్ అని. సో ప్రస్తుతము సో ఇక్కడ లాంఛనంగా ఈ వాయుసేనలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ రఫేల్ యుద్ధ విమానాలు ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో భారత పోరాట సామర్థ్యానికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఈ రఫేల్ యుద్ధ విమానాలు వాయుసేనలో అధికారికంగా ప్రవేశించాయని మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ అంబాలా అనే ప్లేస్లో ఈ సమావేశం అనేది జరిగింది. ఈ ప్లేస్కి ఒకసారి గుర్తుంచుకోండి. ఈ అంబాలా ప్లేస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో గతంలో కూడా దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశంలోకి ఎప్పుడైతే ప్రవేశించాయో సో అప్పుడు ఈ రఫేల్ యుద్ధ విమానాలను ఈ అంబాలా అనే ఈ స్థావరంలో వీటిని ప్రవేశపెట్టనున్నారని గతంలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ అంబాలా వైమానిక స్థావరంలోని గోల్డెన్ యురేస్ అనే ఒక స్క్వాడ్రన్ ఉంటుంది. సో ఈ స్క్వాడ్రన్లో ఈ రఫేల్ యుద్ధ విమానాలను చేర్చడం జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోండి, గోల్డెన్ యూరోస్. సో మన భారతదేశం యొక్క సైన్యంలో ఈ రఫేల్ యుద్ధ విమానాల ప్రవేశం ఏదైతే ఉందో సో ఇది ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు ఇది ఒక హెచ్చరిక వంటిది అని ఇక్కడ ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారంపై ఎవరైనా ఎదుర్కోవాలని చూస్తే సో వారికి ఇది ఒక సందేశంగా మనం చెప్పుకోవచ్చును ఈ రఫేల్ యుద్ధ విమానాల ప్రవేశం గురించి. సో సరిహద్దులో
ప్రస్తుతం అనేక వివాదాలు అనేవి కొనసాగుతున్నాయి భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో. సో ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రఫేల్ యుద్ధ విమానాలు అనేవి మన భారతదేశ సైన్యానికి చాలా అవసరమని భారత ప్రభుత్వం గుర్తించి సో ఇక్కడ ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫార్లెస్ పార్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం అనేది జరిగింది. సో ముఖ్యంగా భారత్ పసిఫిక్ ప్రాంతము మరియు హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో ఈ హిందూ మహాసముద్రంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో శాంతి మరియు సుస్థిరత నెలకొనే విధంగా చూసేందుకు భారతదేశము కట్టుబడి ఉందని కూడా ఇక్కడ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, ఇండియా పసిఫిక్ రీజియన్ మరియు ఇండియన్ ఓషన్ రీజియన్కి సంబంధించి ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ మనకు చెప్పాను గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్లో చేర్చడం అనేది జరిగింది. సో గతంలో మనము సుఖోయ్ 30కి సంబంధించి యుద్ధ విమానాలను తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంత శక్తివంతమైన యుద్ధ విమానాలను తీసుకోవడం ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చును. సుఖోయ్ తర్వాత రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం ఏదైతే ఉందో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును భారతదేశ సైనిక రంగానికి సంబంధించి. సో ఇక ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి సో ఇది ఆల్రెడీ తెలిసిందే, మనము ఫ్రాన్స్ నుంచి వీటిని దిగుమతి చేసుకున్నాం. సో ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఇక్కడ ఫ్రాన్స్కు చెందిన దసో ఏవియేషన్ అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఈ రఫేల్ యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, దసో ఏవియేషన్ సంస్థ. సో మొత్తం 36 యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం దాదాపుగా 59,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, మొత్తం 59,000 కోట్ల విలువైన ఒప్పందం ఇది. సో ఇందులో మొట్టమొదటిసారిగా మనకు ప్రస్తుతం ఈ 5 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 యుద్ధ విమానాలు గతంలో జూలైలో భారతదేశం చేరడం జరిగింది. సో ప్రస్తుతం ఇది అఫీషియల్గా ఈ గోల్డెన్ ఆరో స్క్వాడ్రన్లో లాంచ్ చేయడం అనేది జరిగింది భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి ఈ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఈ మొదటి స్క్వాడ్రాన్ను అంబాలాలో, ఆ తర్వాత వచ్చే యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని పశ్చిమ బెంగాల్లో ఉన్న హసిమారా అనే వైమానిక స్థావరంలో వీటిని మోహరించడం అనేది జరుగుతుంది. ఇవి రెండు భారత సరిహద్దుకు సంబంధించి రక్షణ పరంగా కీలకమైన ప్రాంతాలు కాబట్టి ఈ కీలకమైన ప్రాంతాలలో ఈ రఫేల్ యుద్ధ విమానాలను ఇక్కడ చేర్చడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ ప్లేసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్లేస్ వచ్చేసి అంబాలా ఒకటి, హసిమారా అనే ప్లేస్. సో గతంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మ్యాపింగ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ప్లేసెస్కి సంబంధించి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం చూసుకుంటే ఫ్రేమ్ రూల్స్ ఫర్ డిస్పోజబుల్ ఆఫ్ సిగరెట్ బట్స్ ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో ప్రస్తుతము ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమేరకు ఇంపార్టెంట్. ఈ సిగరెట్ బట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సిగరెట్ పీకలు అని అంటాము. సో వీటిలో ఉన్న రసాయన పదార్థాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి సిఎస్ఐ మరియు RIITR ఒక అధ్యయనాన్ని కూడా వెల్లడించడం అనేది జరిగింది. ఈ సిగరెట్ మరియు ఈ బీడీలకు సంబంధించి వాడి పాడేసిన తర్వాత ఈ పీకలు ఏవైతే ఉంటాయో సో ఇందులో ఉన్న రసాయనాల స్థాయిలు ప్రభుత్వం నిర్ణయించిన పరిమితులకు లోబడి ఉన్నందున అవి మనుషులకు కానీ పర్యావరణానికి కానీ విషపూరితం కావని లక్నోకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ ఒక అధ్యయనాన్ని వెలువడించడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన వార్త ఇది. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఇందులో ఉన్న రసాయనం సో మనకు మనుషులకు కానీ పర్యావరణానికి కానీ విషపూరితం కాదు అని ఈ అధ్యయనం తెలపడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి మీరు. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ డైరెక్టెడ్ ద బోర్డ్
lay down the guidelines pertaining the disposable of cigarette and బీడీ puts within 3 months. సో 3 నెలల్లో ఈ సిగరెట్ మరియు బీడీకి సంబంధించి ఈ పీకలు ఏవైతే ఉన్నాయో సో వీటిని డిస్పోజ్ చేయాల్సిందిగా ఒక గైడ్లైన్స్ను రూపొందించాల్సిందిగా నిర్దేశించడం అనేది జరిగింది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్, ఇది గుర్తుంచుకోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్, ఇది ఎక్కడ ఉందంటే ఇది లక్నోలో ఉంది ఇది. సో ఇది ఒక అధ్యయనాన్ని కూడా వెలువడించడం జరిగింది. సో ఇట్ విల్ నాట్ బి టాక్సిక్ టు హ్యూమన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అని ఇక్కడ ఒక అంశాన్ని ఇక్కడ వెల్లడించడం అనేది జరిగింది ఇది నివేదికలో. సో టేకింగ్ ఏ నోట్ ఆఫ్ ద రిపోర్ట్, ఏ బెంచ్ హెడెడ్ బై ద ఎన్జిటి చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ said, while tobacco is undoubtedly harmful and the concerned authorities are seized of the remedial action, so the tribunal is mainly concerned with the manner of disposable cigarette and బీడీ butts. సో సాధారణంగా ఈ సిగరెట్ ఏదైతే ఉందో, టొబాకో ఏదైతే ఉందో ఇది మానవునికి ఎలాగూ హార్మ్ఫుల్గానే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో సో ఈ వ్యర్థాలను ఖచ్చితంగా డిస్పోజబుల్ చేయాల్సిందని ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ సిగరెట్లో ముఖ్యంగా ఉండే రసాయనం పేరు వచ్చేసి సెల్యులోజ్ ఎసిటేట్ అనే రసాయనం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఈ సిగరెట్ పీకలు ఏవైతే ఉన్నాయో సో ఇందులో 95% ఈ కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఈ నేమ్ గుర్తుంచుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెల్యులోజ్ అసిటేట్ ఈజ్ ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ద సిగరెట్ బట్స్ అలాంగ్ విత్ ద వ్రాపింగ్ పేపర్ అండ్ రేయాన్. సో ఇక్కడ మరికొన్ని అంశాలను కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. సో ఈ అధ్యయనం ప్రకారము ఈ సిగరెట్ పీకలు ఏవైతే ఉన్నాయో ఇవి భూమిపై సాధారణంగా ఉండే ఒక చెత్త వంటి పదార్థమని, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మీద ఈ వ్యర్థాలు ప్రతి సంవత్సరము 4.5 ట్రిలియన్ వరకు ఉంటాయని ఒక అంచనాను కూడా వేయడం అనేది జరిగింది. సో కొన్ని అధ్యయనాల ప్రకారము వీటి వలన ఈ సూక్ష్మజీవులకు మరియు కీటకాలకు, చేపలకు హాని కలిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ వెల్లడించడం అనేది జరిగింది. అయితే ఇవి విషపూరిత వ్యర్థాల కేటగిరీలోకి ఈ సిగరెట్ పీకలు వస్తాయా లేదా అని అధ్యయనం చేయాల్సిందిగా సో గతంలో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అడవుల మంత్రిత్వ శాఖను కూడా ఆదేశించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఈ సిగరెట్ పీకలు ఏవైతే ఉన్నాయో ఇవి విషపూరిత వ్యర్థాల కేటగిరీలోకి వస్తాయా లేదా అని అధ్యయనం చేయడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అడవుల మంత్రిత్వ శాఖను ఆదేశించడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఈ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మరియు ఈ సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. సో వీటి మీద అధ్యయనం చేయడానికి సో వీరు వివిధ కంపెనీలకు చెందిన ఈ సిగరెట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో వాటిపై ఒక అధ్యయనం చేయడం అనేది జరిగింది. సో 2016లో షెడ్యూల్ 2 క్లాస్ ఏ జాబితాలో ఉన్న ఎండోసల్ఫాన్ ఏదైతే ఉందో ఈ ఎండోసల్ఫాన్ మినహా ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్, మెర్క్యూరీ, క్రోమియం, కోబాల్ట్ ఇవన్నీ గుర్తించే స్థాయి కన్నా తక్కువగా ఉండడం కానీ లేదా ప్రవేశ విలువ కంటే చాలా తక్కువగా ఉండడం కానీ కనిపించిందని ఈ నివేదిక అనేది వెల్లడించింది. ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్. సో 2016లో షెడ్యూల్ 2 క్లాస్ ఏ జాబితాలో ఉన్న ఎండోసల్ఫాన్ ఇది ఒక బ్రాండ్లో ఉంటుంది. సో ఇది మినహా ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్, మెర్క్యూరీ, క్రోమియం, కోబాల్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సో గుర్తించే స్థాయి కన్నా తక్కువగా ఉన్నాయని, సో వీటి ప్రభావము చాలా తక్కువగా ఉంటుందని ఈ నివేదిక వెల్లడించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ సెల్యులోజ్ ఎసిటేట్ ఏదైతే ఉందో ఈ సెల్యులోజ్ ఎసిటేట్ మానవ ఆరోగ్యానికి హాని కలిగించడంలో కానీ లేకపోతే విష ప్రభావము చూపించడం కానీ, నేలలో
మైక్రోఫ్లోరా ప్రభావంలో కానీ ఎటువంటి జోక్యం చేసుకుంటుంది అనే దానికి తగిన సమాచారం కూడా లభించలేదు అని ఈ నివేదిక ముఖ్యంగా తెలియజేయడం అనేది జరిగింది. ఈ నేమ్ గుర్తుంచుకోండి, సెల్యులోజ్ ఎసిటేట్ అనే పేరు. సో దాదాపుగా మనకు ఈ సిగరెట్ పీకలకు సంబంధించి దాని చుట్టూ ఏదైతే పేపర్ పొర ఉంటుందో ఆ పేపర్ పొరలోను మరియు రేయాన్లోను దాదాపు 95% ఈ సెల్యులోజ్ ఎసిటేట్ అనే రసాయనం ఉంటుంది. సో అదేవిధంగా ఈ సెల్యులోజ్ ఎసిటేట్ ఏదైతే ఉందో ఈ సెల్యులోజ్ ఎసిటేట్ను రీసైకిల్ చేయడమే ఉత్తమ పరిష్కారం అని ఈ నివేదిక కూడా ఒక సూచన చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే గోల్డెన్ టెంపుల్ గెట్స్ FCRA రిజిస్ట్రేషన్. సో ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ గ్రాంటెడ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ టు గురుద్వారా హర్మందిర్ సాహిబ్ లేదా ద గోల్డెన్ టెంపుల్ అమృత్సర్. సో అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ గోల్డెన్ టెంపుల్ ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ ఎవరైతే ఉన్నారో సో వాటి నుంచి డొనేషన్స్ను స్వీకరించడానికి ఈ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో ఈ ప్రస్తుతం ఈ గురుద్వారా టెంపుల్ ఏదైతే ఉందో ఈ గురుద్వారా టెంపుల్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందంటే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ మరియు శిరోమణి అకాలీ దళ్. సో వీరు ఈ గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సో ఎనీ అసోసియేషన్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ రిజిస్టర్డ్ సొసైటీ రిక్వైర్స్ FCRA రిజిస్ట్రేషన్. ఏదైనా అసోసియేషన్ కానీ NGO కానీ లేకపోతే ఒక రిజిస్టర్డ్ సొసైటీ కానీ ఈ FCRA రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫారిన్ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ని వీరు తీసుకోవడానికి ఈ FCRA రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్ అంశాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఇండియా అండ్ జపాన్ సైన్ లాజిస్టిక్ అగ్రిమెంట్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇండియా మరియు జపాన్ల మధ్య కుదిరిన ముఖ్యమైన ఒప్పందం ఇది, కీలకమైన రవాణా ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇది సైనిక సదుపాయాలకు సంబంధించి భారత్ మరియు జపాన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది సో భారత్ పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రస్తుతం ఈ దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో చైనాను కట్టడి చేసేందుకు సో భారత్ తన వ్యూహాత్మక రక్షణలో భాగంగా జపాన్తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఈ తూర్పు ఆసియాలో మనకు ఉన్న దేశం ఇది జపాన్ అనే దేశము. ఇది కొంతమేరకు ఈ తూర్పు ఆసియాలో ఒక బలమైన ఆర్థిక సైనిక శక్తిగా కొనసాగుతున్న దేశంగా మనం చెప్పుకోవచ్చును. సో అటువంటి దేశంతో భారత్ ఖచ్చితంగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అనేక స్నేహ సంబంధాలను కుదుర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. సో ప్రస్తుతం ఈ చైనా చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చైనా చేస్తున్న చర్యలపై జపాన్ కూడా కొంతమేరకు ఆగ్రహంగా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఈ భారత్ మరియు చైనాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఏదైతే ఉందో సో ఈ ఒప్పందము భారత్ మరియు జపాన్ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఇది సో చైనా యొక్క ఆటను కట్టించేందుకు ఇక్కడ ఎంతో ప్రయోజనకరంగా ఉండే అవకాశం అనేది ఉంది భవిష్యత్తులో. సో ఈ భారత్ మరియు జపాన్లకు సంబంధించి సైన్యాలు పరస్పరం సహకరించుకోవాలని, అదేవిధంగా జపాన్ ఆధీనంలోని సైనిక స్థావరాలను భారతదేశము వాడుకునేలా, భారత ఆధీనంలోని రక్షణ స్థావరాలను జపాన్ వాడుకునేలా ఈ ఒప్పందం అనేది కుదిరింది. భారత్ జపాన్ పరస్పర రవాణా మద్దతు ఒప్పందంపై సో ఇరు దేశాలు కూడా సంతకం చేయడం అనేది జరిగింది. సో ఈ ఒప్పందంతో ఈ ఇరు దేశాల మధ్య ఉన్న సాయుధ దళాల పరస్పర సహకారము మరియు కలిసికట్టుగా ఇరు దేశాలు తమ నైపుణ్యాలను పెంచుకోవడము,
సైనిక స్థావరాలు పరస్పరము ఉపయోగించుకునేలా ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించుకునేందుకు వీలు కలిగే అవకాశం ఉంటుందని భారత రక్షణ శాఖ కూడా ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో భారత్ ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ అమెరికా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా మరియు సింగపూర్, ఆస్ట్రేలియాతో అనేక సైనిక రవాణా ఒప్పందాలను కూడా కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఈ కంట్రీ నేమ్స్ ఒకసారి గుర్తుంచుకోండి, ఏ ఏ దేశాలతో అనేది: అమెరికా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, సింగపూర్, ఆస్ట్రేలియాతో ఈ గతంలో ఈ సైనిక రవాణా ఒప్పందాలను కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో దాంతోపాటు భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలు కలిసి నిన్న జరిగిన ఈ షాంఘై కోఆపరేషన్ ఫారెన్స్ మీటింగ్స్ ఏదైతే ఉందో, సో ఈ మీటింగ్లో కూడా ఈ 3 దేశాలు కూడా పరస్పరం చర్చించుకొని సో హిందూ మహాసముద్రంలో ఈ ఆధిపత్యం కోసము చైనాను ధీటుగా ఎదుర్కోవాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మరికొన్ని అంశాలు కనుక చూసుకుంటే, చైనాకు సంబంధించి ఈ ఆధిపత్య ధోరణి ఏ విధంగా ఉందని ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుంటే, సో ఇటీవల ఈ చైనా ఏదైతే ఉందో, చైనా పాకిస్తాన్లోని ఈ గ్వదర్ పోర్టుతో పాటు శ్రీలంకలో ఉన్న ఈ హంబన్తొట్ట అనే పోర్టులను కూడా చైనా తన ఆధీనంలో ఉంచుకోవడం జరిగింది. సో దాంతోపాటు తాజాగా ఈ కాంబోడియాలో ఉన్న వనౌతు దేశాలతోనూ మరియు ఈ మారిటైమ్ ఒప్పందాలకు కూడా చైనా తన యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యం ఉంది ప్రస్తుతం. సో వచ్చే 6 సంవత్సరాల్లో చైనా కొత్తగా దాదాపుగా 80 యుద్ధ నౌకలను తయారు చేయనుందని మరొక వార్త ఉంది. సో ఈ భారత్ పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో చైనా యుద్ధ నౌకలు మరియు జలాంతర్గంల సంచారం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఇది ఈ భారత్ పసిఫిక్ రీజియన్లో ఉన్న వివిధ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాల యొక్క భద్రతా పరంగా ఒక సవాలుగా ఏర్పడిందని చెప్పుకోవచ్చును. సో ఇక ఈ చైనా యొక్క ఆధిపత్యాన్ని కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో సో ప్రస్తుతం ఈ దేశాలు అన్ని కూడా ఒకే తాటిపైకి రావడం జరిగింది. ఈ క్రమంలో భారతదేశం కూడా కీలకమైన పాత్రను పోషించనుంది. సో అందులో భాగంగానే వివిధ దేశాలతో ఇటువంటి ఒప్పందాలు అనేది భారత ప్రభుత్వం చేసుకుంటుంది. సో ఇది దీని యొక్క ప్రధానమైన ఇంపార్టెన్స్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ ఒప్పందం యొక్క ప్రధానమైన ఉద్దేశము ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో, ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో వివిధ దేశాల మధ్య చైనా కొనసాగిస్తున్న ఆధిపత్య పోరు ఏ విధంగా ఉంది, సో దానిని అడ్డుకట్ట వేయడానికి భారత్ ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుంది అనే అంశాలు మనం ఇక్కడ పరిగణించాలి. సో కేవలం ఇక్కడ ఇండియా మరియు జపాన్ల మధ్య ఒప్పందం కుదిరింది అనే అంశాన్ని మాత్రమే చదువుకోకుండా, సో ఎందుకు ఈ ఒప్పందం చేసుకుంది, సో వివిధ దేశాలతో కూడా భారత్ ఈ రక్షణ పరంగా మరింత సెక్యూరిటీ పరంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేసేందుకు వివిధ దేశాలతో భవిష్యత్తులో ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనే అంశాలపై కూడా మనము ఒక విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి జస్ట్ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కేవలం ఈ ఒప్పందం దృష్టిలో మాత్రమే కాకుండా మనం ఇంకొక యాంగిల్లో కూడా ఈ టాపిక్ అనేది చదువుకోవాలి. సో ఇటీవలనే మనకు ఈ భారత్ మరియు రష్యాలు ఈ అరేబియన్ సముద్రంలో సైనిక విన్యాసాలు కూడా చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఒక వ్యూహాత్మక చర్యగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే, రుణ గ్రహీతలకు సుప్రీం కోర్టు ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆగస్టు 31 వరకు పెండింగ్గా ఉన్న ఈ మారటోరియం ఏదైతే ఉందో, సో అటువంటి అకౌంట్లను వేటిని నాన్ పర్ఫార్మ్డ్ అసెట్స్గా ప్రకటించవద్దని తీర్పునివ్వడం అనేది జరిగింది. సో దీనికి మరో 2 వారాలు కూడా పొడిగించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి గత కొన్ని నెలలుగా సుప్రీంకోర్టులో ఈ విషయంపై చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. సో ముఖ్యంగా వడ్డీకి సంబంధించిన అంశము మరియు ఈ మారటోరియంను
పెంచే అంశం కూడా సుప్రీంకోర్టులో ప్రస్తుతం కొనసాగుతుంది. విచారణ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది 2 వారాలకు కూడా వాయిదా వేయడం అనేది జరిగింది. అప్పటి వరకు ఈ ఎన్‌పీఏ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 90 రోజులు పూర్తయిన నేపథ్యంలో వీటిని ఎన్‌పీఏలుగా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో, ఇది కొంతవరకు రుణగ్రహీతలు ఎవరైతే ఉంటారో ఆ రుణగ్రహీతలకు కొంతమేరకు ఊరటనిచ్చే అంశమని మనం చెప్పుకోవచ్చును. సో, దీనికి సంబంధించి ఆర్‌బీఐ మరియు కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో, వివిధ అంశాలన్నింటినీ ఒక సమగ్రవంతంగా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఫైనల్‌గా ఒక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ ఈ విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తెలపడం జరిగింది. సో, అదేవిధంగా ఈ ఈఎంఐలకు సంబంధించి వడ్డీ రేట్ ఏదైతే ఉందో ఆ వడ్డీ రద్దుకు సంబంధించి దానిపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో, ఈ మారటోరియం ప్రకటించిన సమయంలో రుణగ్రహీతలకు ఈ వడ్డీపరమైన ఉపశమనం కలిగించాలని సుప్రీంకోర్టు సూచన చేయడం జరిగింది. ఈ సూచనలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ 3 సభ్యులతో కూడిన ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులు ఎవరెవరు ఉన్నారంటే మా గతంలో పనిచేసిన కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రీ అధ్యక్షతన ఈ కమిటీ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఐఐఎం అహ్మదాబాద్ మాజీ ప్రొఫెసర్, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మాజీ సభ్యుడు రవీంద్ర హెచ్ ధోలాకియా మరియు ఎస్‌బీఐ ఐడీబీఐ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బి శ్రీరామ్ ఇందులో సభ్యులుగా కొనసాగడం జరుగుతుంది. సో, వీరు దీనిపై ఒక నివేదికను కూడా భవిష్యత్తులో వెల్లడిస్తారు. సో, బహుశా వచ్చే వారం రోజుల్లో ఈ కమిటీ తన యొక్క నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం అనేది ఉంటుంది. సో, ఆ తర్వాత దీనికి సంబంధించి అప్పుడు మనము కరెంట్ అఫైర్స్‌లో చదువుకుందాం. సో, ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఇక్కడ చేపల ఎగుమతులు పెంచేందుకు దాదాపుగా 20,000 కోట్లతో ఒక నూతన స్కీమ్‌ను ప్రారంభించడం అనేది జరిగింది భారత ప్రభుత్వం. దానికి సంబంధించిన అంశం ఒకసారి మనం చూద్దాం. ఫిషరీస్ సెక్టార్‌కి సంబంధించి ఉత్పత్తి మరియు ఎక్స్‌పోర్ట్స్ అంటే ఎగుమతులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన స్కీమ్‌ను తీసుకురావడం అనేది జరిగింది. సో, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనే లక్ష్యంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 20,500 కోట్లతో ఈ స్కీమ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా పాడి రైతుల కోసం డెవలప్ చేసిన ఈ గోపాల యాప్‌ను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ స్కీమ్ గురించి ఒకసారి చూసుకోండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ఎంత కేటాయించారంటే 20,500 కోట్లను కేటాయించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం వచ్చేసి ఫిషరీస్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ ఫిషరీస్ సెక్టార్‌లో ఉత్పత్తి మరియు ఎగుమతులను పెంచేందుకు ఈ స్కీమ్‌ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో, అదేవిధంగా రైతులకు సంబంధించి మార్కెట్ సమాచారం అందించేందుకు ఉపయోగపడే విధంగా ఈ గోపాల అనే యాప్‌ను కూడా ఆవిష్కరించడం జరిగింది. మరియు ఇక్కడ బీహార్‌లో ఉన్న సర్కార్ పూర్ణియాలో 75 ఎకరాల స్థలంలో దాదాపుగా 84 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిమెంట్ స్టేషన్‌ను కూడా ప్రారంభించడం అనేది జరిగింది. సో, ఇది గుర్తుంచుకోండి. బీహార్‌లో దీన్ని ప్రారంభించారు సిమెంట్ స్టేషన్ ఇది. సో, ఆత్మనిర్భర్ భారత్ అని గతంలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగా ప్రస్తుతం ఈ స్కీమ్ అనేది కొనసాగుతుంది. మత్స్య సంపద యోజన అనే స్కీమ్. సో, దీనికోసం 2020-21 నుంచి 2024-25 వరకు వచ్చే 5 సంవత్సరాల కాలం నాటికి దాదాపుగా 20,500 కోట్లను ఇన్వెస్ట్‌మెంట్ చేయనున్నారు ఈ స్కీమ్‌లో భాగంగా. సో, ఈ మత్స్య రంగానికి సంబంధించి దాదాపుగా 20,000 కోట్లతో ఈ స్కీమ్‌ను తీసుకురావడం ఇదే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చును.
సో ఇందులో దాదాపుగా ఈ 12,000 కోట్లను మెరైన్, ఇన్లాండ్ ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్కి సంబంధించి, అదేవిధంగా బెనిఫిషరీ యాక్టివిటీ ఖర్చులకు చేయాలని నిర్ణయించడం జరిగింది. సో మిగిలిన వాటిని ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారు. ఈ ఫిషరీస్ రంగంలో మౌలిక వసతుల సదుపాయం కోసము ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారు. అదేవిధంగా 2024-25 సంవత్సరం నాటికి దాదాపుగా 70 లక్షల టన్నుల చేపలను కూడా ఉత్పత్తి చేయాలని, సో చేపల ఎగుమతులతో వచ్చే ఆదాయాన్ని 1,00,000 కోట్లకు పెంచుకోవాలి అనే లక్ష్యంతో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా అనే పథకము. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8.7 లక్షల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న సుమారు 87 లక్షల మందికి 4 వాయిదాల్లో దాదాపుగా 27,168 కోట్లను పంచనున్నారు ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద. సో ప్రస్తుతం ఈ తొలి విడతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఒకసారి మొత్తం కంప్లీట్గా చూసుకోండి. సో మొత్తం దాదాపుగా ఎంత అంటే 87.74 లక్షల మందికి ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది రానుంది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనే లక్ష్యంతో సో అనేక రకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మార్కెట్ ప్లాట్ఫామ్స్ను సో వచ్చే సంవత్సరము ఖరీఫ్ నాటికి అందుబాటులోకి తేవాలని కూడా ఇక్కడ స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఈ నేమ్ గుర్తుంచుకోండి, మనకు ఈ మార్కెట్ ప్లాట్ఫామ్స్ను వచ్చే ఖరీఫ్ నాటికి ఏర్పాటు చేయనున్నారు. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే రైతుల యొక్క ఆదాయము రెట్టింపు కావడము మరియు రైతులకు వీలైనంత వరకు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా దీనిని తీసుకురానున్నారు. సో అదేవిధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి మౌలిక సదుపాయాలను కూడా పెంచనున్నారు. సో వీటిని బలోపేతం చేయడానికి క్వాలిటీ మెటీరియల్ మరియు క్వాలిటీ సీడ్స్, క్వాలిటీ ఫెర్టిలైజర్స్ ఉండాల్సిన అవసరం అనేది ఉందని, సో ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే విధంగా దీనిని ఏర్పాటు చేయనున్నారని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలను కూడా భవిష్యత్తులో తీర్చనున్నారని మనం చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించి సో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక మహిళా సాధికారతకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా మరియు చేయూత అనే పథకాలను కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది మనకు ఓవరాల్గా జస్ట్ ఇక్కడ పథకాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ మన టాపిక్ తీసుకుంటే స్కిల్ డెవలప్మెంట్పై ఉన్నత స్థాయి సలహా కమిటీ అని. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ నైపుణ్యవంతమైన మానవ వనరులను తయారు చేయాలనే లక్ష్యంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు మరియు ఈ నైపుణ్య అభివృద్ధి విశ్వవిద్యాలయాల నుంచి మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఒక ఉన్నత స్థాయి సలహా కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలకు సంబంధించి రూపొందించాల్సిన విధి విధానాలు మరియు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏ కోర్సులు ఉండాలి అనే అంశాలపై మరియు మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ఈ కమిటీ సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి బీవీఆర్ మోహన్ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇది గుర్తుంచుకోండి, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కమిటీకి చైర్మన్ చాలా ఇంపార్టెంట్. సో బీవీఆర్ మోహన్ రెడ్డి ఈ స్కిల్ డెవలప్మెంట్పై ఉన్నత స్థాయి సలహా కమిటీకి అధ్యక్షుడిగా కొనసాగుతాడు. ఇది గుర్తుంచుకోండి. సో ఇక 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీనికి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా కొనసాగుతారు. సో అదేవిధంగా ఇందులో గ్రామ వార్డు సచివాలయ, వైద్య, ఆరోగ్య, విద్య, మహిళ, శిశు సంక్షేమ ఇటువంటి వివిధ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా కొనసాగడం అనేది జరుగుతుంది. సో ఈ 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదలైన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను ఏ విధంగా వినియోగించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఈ కమిటీ అనేది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పంట తరహాలో ఈ ఫిష్ అని. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మత్స్య రంగానికి సంబంధించి దిగుబడులను పెంచే విధంగా మరియు విస్తీర్ణాన్ని 2025వ సంవత్సరానికి 3 చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన ప్రణాళికలు రూపొందించడం అనేది జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ ఫిష్ అనే విధానాన్ని కూడా తీసుకురానున్నారు. సో ఈ ఫిష్ అంటే ఇక్కడ వ్యవసాయ శాఖలో ఉన్న ఈ కర్షక్ విధానం ఏదైతే ఉందో సో ఆ విధానాన్ని పరిశీలించి ఈ ఫిష్ అనే ఒక మొబైల్ యాప్ను రూపొందించనున్నారు. సో దాదాపుగా 1.95 లక్షల హెక్టార్లో ఈ చేపలు, రొయ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగులో ఉన్నాయి. సో అయితే గ్రామ, మండల, జిల్లాల వారీగా మొత్తం వివరాలు అందుబాటులో లేని సందర్భంలో ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. మొత్తం ఈ యాప్లో వివరాలన్నీ పొందుపరచడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే టాప్ ర్యాంకుల్లో రాష్ట్ర వేలిముద్రల విభాగం అని. సో వేలిముద్రల ద్వారా నేర పరిశోధనకు సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడికి చెందిన ఫింగర్ ప్రింట్ విభాగము దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో 2019వ సంవత్సరానికి గాను మనకు ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉందో ఈ బ్యూరో ఒక నివేదికను తీసుకురావడం జరిగింది. ఆ నివేదికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఫింగర్ ప్రింట్ విభాగంలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. సో 2వ స్థానంలో పంజాబ్ రాష్ట్రం ఉంది. ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఈరోజు క్వశ్చన్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే నమ్ దఫా జాతీయ పార్కుకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఈ పార్కు అరుణాచల్ ప్రదేశ్లో ఉంది మరియు ఇది పులుల సంరక్షణ కేంద్రం అని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, ఈ పార్కు మిష్మి కొండలలో పాట్కాయ్ మరియు దఫా బామ్ శ్రేణులకు మధ్యలో ఉంది. పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. బీర్బల్ నాథ్ కమిటీ సూచనలు ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏర్పాటు, భారతీయ రైల్వేలో ప్రైవేటు రైల్ ఆపరేటర్లను అనుమతించడము, సెంట్రల్ జూ అథారిటీ ఏర్పాటు, తక్కువ రేటింగ్ ఉన్న ఫైనాన్స్ కంపెనీలకు రుణాలను పెంచడానికి ఒక ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రారంభించడము. సో కరెక్ట్ సమాధానం గుర్తించండి. తైవా ట్రబ్ దేనికి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సో వీరు అస్సాం మరియు మేఘాలయాల్లో షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించబడ్డారు. వాంచువా పండుగ ఈ తివా తెగ ఏదైతే ఉందో సో ఈ తివా తెగకు అత్యంత ముఖ్యమైన వేడుకల్లో ఒకటి అని ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన వాటిని గుర్తించండి. ప్రేరక్ దౌర్ సమ్మాన్ అవార్డులు ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? స్వచ్ఛ సర్వేక్షణ్, ఆత్మ నిర్భర్ అభియాన్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఉచ్తార్ ఆవిష్కార్ యోజన. సో ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్ మరియు డైలీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి మీరు ఖచ్చితంగా ఆన్సర్స్ గుర్తించండి. సో దాంతోపాటు క్వశ్చన్స్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ అందజేస్తుంది. సో ఈ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో భాగంగా సెకండ్ పేపర్ అయిన సిశాట్కు సపరేట్గా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్లో మనకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో ఈ సబ్జెక్టులకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక టెస్ట్ సిరీస్ కనుక తీసుకుంటే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ అనేది కూడా
అందజేయడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని రూపొందించడం అనేది జరిగింది. సో ఇందులో సెక్షన్ వైజ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు అనేవి ఉంటాయి. ఈ టెస్టులతో పాటు మీకు డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కోర్సెస్ మరియు మెటీరియల్ వీడియోస్కి సంబంధించి మీరు గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ వీడియోస్ అనేవి మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.